హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గురు పౌర్ణమి కార్యక్రమం మొత్తం అయిపోయింది కదా. ఇప్పుడు ఇంటికి వెళ్ళే దగ్గర నుంచి ఈ రోజు వ్లాగ్ను స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజు ఏమేం జరిగాయి, ఈ వర్షంలో ఎలా చిక్కుకున్నాం, ఇంటికి వెళ్ళాక యూట్యూబ్ పని, స్టిచ్చింగ్ పని, ఇంటి పనులు కూడా, ఇవన్నీ కూడా ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు వ్లాగ్ని అయితే మొదలు పెడదాం. అలాగే ఫస్ట్ కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే కొత్త ఛానల్ కదా, డైలీ వ్లాగ్స్ అయితే పెడుతూ ఉంటాను. అలాగే వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది చిన్న కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే గుడిలో దర్శనం అయిపోయాక అక్కడే అన్నదానంలో భోజనం అయితే చేసేసామన్నమాట. భోజనం అయిపోయిన తర్వాత ఇంటికి బయలుదేరదాం అనుకుని బండి ఎక్కుతుంటే చినుకులైతే పడడం మొదలయ్యింది. పిల్లలు ఉన్నారు కాబట్టి కాసేపు ఆగి వెళ్దాం అనుకుని అక్కడ వెయిట్ చేసాము. మళ్ళీ కొద్దిసేపటికి ఆగినట్టే అనిపించింది. మళ్ళీ బండి స్టార్ట్ చేసాము, కానీ మళ్ళీ వర్షం పడడం మొదలయ్యింది. ఇక చేసేది ఏం లేక అక్కడే కూర్చొని వర్షం తగ్గే వరకు వెయిట్ చేసాము. కొంతసేపటికి వర్షం కాస్త తగ్గడంతో నెమ్మదిగా ఇంటికైతే వచ్చేసాము. ఇక ఇంటికి వచ్చాక కాసేపు రెస్ట్ తీసుకొని సరే యూట్యూబ్ పని కూడా పూర్తి చేయాలి కదా అనిపించింది. ఎందుకంటే ఈరోజు గురు పౌర్ణమి కదా, చాలా మంచి రోజు, మొదలు పెడితే చాలా మంచి జరుగుతుందని అనిపించింది. అందుకే మహి స్వామి వ్లాగ్స్ అనే ఛానల్ అయితే క్రియేట్ చేశాను. ఆ తర్వాత వీడియో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. వాయిస్ ఓవర్ రికార్డ్ చేసేసి ఒక్కొక్క క్లిప్ ఎడిట్ చేస్తూ వీడియోని అయితే రెడీ చేసేసాను. సుమారు 4:30 గంటలకైతే ఎడిటింగ్ అయితే పూర్తయింది. ఆ తర్వాత ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. మీరు చూసే ఉంటారు ఆ వీడియో కూడా. ఒకవేళ చూడకపోతే కనుక వీడియో చూసి ఒకసారి లైక్ ఇచ్చి కమెంట్ చేసేయండి ఎలా ఉంది ఏమి అనేసి. అలాగే గురు పౌర్ణమి మన సంస్కృతిలో ఎంతో పవిత్రమైన రోజు కదా. మనకు జ్ఞానం చూపించిన గురువులను కృతజ్ఞతతో స్మరించుకునే ఈ రోజు అనమాట ఇది. ఈ రోజు గురువుల ఆశీస్సులు, దేవుని అనుగ్రహం ఎప్పుడు మన కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. భక్తితో పూజ అయితే చేసేసుకున్నాను. ఇలాంటి పవిత్రమైన రోజున కొద్దిసేపు అయినా కూడా దేవుడిని స్మరించడం మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. అలాగే గురువుల ఆశీస్సులు మనందరికీ కూడా ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక పని అంతా పూర్తయ్యాక ఒక కప్ అయితే టీ చేసుకొని తాగేసాను అనమాట. అప్పటికే సాయంత్రం అయిపోయింది. ప్రతిరోజు లాగానే దీపం వెలిగించి ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నాను. ఇక పూజ అయిపోయిన తర్వాత ఈ రోజు స్టిచ్చింగ్ కోసం వచ్చిన బట్టలని ఒకసారి చూసుకున్నాను. చూడండి, ఇవన్నీ ఈ రోజు వచ్చిన కవర్స్ అనమాట. వాటిలో ఏవి అర్జెంటుగా ఉన్నాయో ఒకసారి చూసుకొని తీసుకున్నాను అనమాట. ఒక కస్టమర్కి ఇంకొక 2 రోజుల్లో అయితే వడిబియ్యం పోసే కార్యక్రమం అయితే ఉందని చెప్పారనమాట. తప్పకుండా అప్పటికి బ్లౌజులు కావాలి అని చెప్పారు కాబట్టి వాటినే స్టిచ్చింగ్ చేసేద్దాం, కంప్లీట్ చేసేద్దాం అని అనుకున్నాను. మొత్తం ఓపెన్ చేసి చూసేసరికి 13 బ్లౌజులు అయితే ఉన్నాయి. అన్ని కూడా రేపు ఎల్లుండి స్టిచ్చింగ్ పూర్తి చేయాలంటే ఒక రోజు ముందే మనం కటింగ్ చేసుకుంటే ఈజీగా అవుతుంది కదా. ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ చేయాల్సిన బ్లౌజెస్. అలాగే ఇవన్నీ కూడా మళ్ళీ సింగిల్ జాకెట్లు అనమాట. ఈ సింగిల్ జాకెట్లు స్టిచ్చింగ్ చేయాలంటే చాలా కష్టము. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా వరకు అతుకులు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సైజ్ ఏమో పెద్దది, బ్లౌజెస్ ఏమో చిన్నవి 80 మీటర్స్ అలా వస్తూ ఉంటాయి కాబట్టి స్టిచ్చింగ్ చేయాలంటే చాలా కష్టము. ఇవన్నీ కటింగ్ చేసుకోవాలంటే ఇప్పుడు నాకు ఇంకొక టీ కప్పు తాగాల్సిందే ఖచ్చితంగా. అసలు కటింగ్ పని అంటేనే చూడటానికి చిన్న పనిలా అనిపించినా చాలా సమయం అయితే పడుతుంది. ఒక్కో బ్లౌజ్కు మెజర్మెంట్ చూసుకోవాలి, మార్కింగ్ చేయాలి, జాగ్రత్తగా కట్ చేయాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా బ్లౌజ్ అనేది వేస్ట్ అవుతుంది. అలా ఒక్కోటి చేసుకుంటూ టైం అయితే ఎలా గడిచిపోయిందో కూడా తెలియడం లేదు. కానీ కస్టమర్కి సమయానికి ఇవ్వాలంటే ఇలాంటి పనులు ముందుగానే పూర్తి చేసుకోవడం చాలా అవసరం. అసలు నాకు కూడా రోజు ఇలా యూట్యూబ్ పని, స్టిచ్చింగ్ పని, ఇంటి పనులు అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. కొంచెం బిజీగా ఉన్నా నాకు ఈ పని చేయడం మాత్రం చాలా ఇష్టము. ఎందుకంటే మనం ఏ పని చేసినా కూడా ఇష్టపడి చేస్తే అది ఎప్పుడు కూడా మనకు భారంగా అనిపించదు. కాబట్టి కష్టమే అయినా మనసు పెట్టి చేస్తే అదే పని మనకు ఆనందాన్ని ఇస్తుంది. అందుకే ఎంత బిజీగా ఉన్న ఒక్కో పని పూర్తవుతుంటే వచ్చే ఆనందమే వేరు. అసలు జీవితంలో పెద్ద పెద్ద అడుగులు వేయాలంటే ఒకేసారి అన్ని జరగవు కదా. ప్రతిరోజు చిన్న చిన్న అడుగులు వేస్తూ ముందుకు వెళ్తే ఒక రోజు మనం అనుకున్న లక్ష్యాన్ని అయితే తప్పకుండా చేరుకుంటాం. అందుకే నేను కూడా నా వంతుగా ప్రయత్నం రోజును సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. చుట్టుపక్కల వాళ్ళ కొన్నిసార్లు ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది, రోజంతా పని చేస్తూనే ఉంటుంది కదా, ఎంత సంపాదిస్తుందో ఏమో అని అనుకుంటూ ఉంటారు. అలా అనుకోవడం వాళ్ళ తప్పు కూడా కాదు. ఎందుకంటే వాళ్ళు కనిపించేది ఒకవైపు మాత్రమే. కానీ నిజంగా ఈ పని చేసే వాళ్ళకే తెలుస్తుంది. కొన్ని రోజులు పని చాలా ఉంటుంది, ఇంకొన్ని రోజులు అస్సలు పని ఉండదు. అదే ఈ వృత్తి స్వభావం. ఏదో ఒక పని ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా పని చేసుకుంటాం, కానీ పని లేని రోజుల్లో ఏదో కొత్త కొత్త విషయాలు అయితే నేర్చుకుంటూ ఉంటాం. ప్రతిరోజు కూడా ఒకేలాగైతే ఉండదు కదా. అందుకే ఏ పని చేసినా కూడా ఓపికగా ఇష్టంగా చేస్తూ ముందుకు వెళ్తే చాలు. మిగతావన్నీ సమయానికి వాటంతట అవే వస్తాయి అన్నమాట. అలా కటింగ్ పని పూర్తయ్యేసరికి అప్పటికే రాత్రి అయితే అయిపోయింది. ఇక్కడ డిన్నర్ రెడీ చేసే టైం అయితే వచ్చేసింది. చాలా లేట్ అయిపోయింది కటింగ్ చేసేపాటికి. ఈరోజు ప్రత్యేకంగా కూర ఏం చేయలేదు. ఎందుకంటే ఉదయం గుడికి వెళ్లే ముందు చేసిన అన్నం, చట్నీ అలాగే ఉన్నాయి. మధ్యాహ్నం మేము గుడిలోనే భోంచేసి వచ్చాం కదా, కాబట్టి ఇంట్లో చేసినవి అలాగే మిగిలిపోయాయి. అందుకే అవి వేసుకొని తిందాం అనుకున్నాము. కానీ మా ఆయనకు మాత్రం రాత్రిపూట రొట్టె లేదా
చపాతి ఏదో ఒకటి తప్పకుండా ఉండాలి. అందుకే సద్ద రొట్టె అయితే చేసి పెట్టేశాను. పిల్లలు కూడా రోటీ అంటే చాలా ఇష్టము. వాళ్ళ కోసం అయితే పాలైతే తీసుకొచ్చారు పిల్లలు. కొంచెం దాన్ని వేడి చేసేసాను పాలను కూడా. బెల్లం కలిపి రొట్టెతో పాటు కూడా ఇచ్చేసాను అనమాట. అలా తినడం వాళ్ళకి చాలా ఇష్టం అసలు. మేమైతే కనుక రొట్టెతో పాటు ఉదయం చేసిన చట్నీతో ఉందని చెప్పాను కదా, దానితోనే భోజనం చేసేసామన్నమాట. కొత్తగా వంట చేయాల్సిన పని లేకపోవడంతో పని కూడా కొంచెం తగ్గడం అంటే ఏం లేదు, ఓన్లీ కూర చేయడం మాత్రమే తగ్గేసింది అనమాట. రోటీ అయితే ఖచ్చితంగా మాకు ఒక 8, 9 అలాగా కావాలి ఖచ్చితంగా. అన్నం అయితే అస్సలు తినారనమాట. రోజంతా ఎంత బిజీగా ఉన్నా కూడా చివరికి అందరం కలిసి కూర్చొని భోజనం చేయడం చాలా ఆనందంగా ఉంటుంది కదా. అలాంటి చిన్న చిన్న క్షణాలే రోజు మొత్తం కూడా అలసటను మర్చిపోయేలాగా చేస్తాయి అన్నమాట. అందరికీ ఒక చిన్న మాట, మీకు నచ్చిన పని ఏదైనా ఉంటే దాన్ని మనస్ఫూర్తిగా చేయండి. ఫలితం ఆలస్యమైనా కూడా మీ కష్టానికి విలువ మాత్రం తప్పకుండా వస్తుంది. అలా ఈ రోజు గురు పౌర్ణమి రోజు కూడా చాలా బిజీగా గడిచిపోయింది. చూస్తుండగానే రోజు మొత్తం ఎలా ముగిసిపోయిందో కూడా తెలియడం లేదు. ఇక రేపటి నుంచి మళ్ళీ మామూలు రొటీన్ మొదలవుతుంది. ఉదయాన్నే లేచి పిల్లల్ని స్కూల్కి రెడీ చేయాలి. ఆ తర్వాత ఈ రోజు కటింగ్ చేశాను కదా 13 బ్లౌజులు, అవి మొత్తం కూడా పూర్తి చేయాలన్నమాట. ఈ 2 డేస్లోనే ఈ బ్లౌజులన్నీ కూడా కంప్లీట్ చేయాలి. అంటే ఇంటి పని చేసుకుంటూ ఈ బ్లౌజులన్నీ కంప్లీట్ చేయాలంటే చాలా కష్టం అసలు. ఓకే అండి, ఈ రోజు వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ వస్తాను. అంతవరకు బాయ్.